హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ రోజు ఈ వీడియో వచ్చేసి యాన్యువల్ డే రోజు 5th క్లాస్ బాయ్స్ అందరూ దశావతారం గెటప్ అయితే వేశారండి. సో ఇక్కడ చూడండి, వీడియో అనేది చాలా క్లియర్గా చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా చూడండి. సో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే పిల్లలు ఎంతో చక్కగా చాలా పర్ఫార్మెన్స్ అనేది చక్కగా ఇచ్చారు వాళ్ళు. సో పూర్తిగా అయితే చూడండి వీడియో అనేది. నేను ఇక్కడ మీకు క్లియర్గా కనబడాలని జూమ్ చేసి మరి షూట్ చేశాను వీడియో అనేది. సో ఫుల్ ఎనర్జీగా చాలా బాగుంటుంది. అక్కడక్కడ మ్యూజిక్ తీసుకుంటూ నేను వాయిస్ ఓవర్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది ఉంటుంది. తప్పకుండా చూడండి, అలాగే కామెంట్ చేయండి. చేసి వాళ్ళు మంచిగా చూపించారు మనకు. సో మీరు తప్పకుండా చూసిన తర్వాత కామెంట్ చేయడం అయితే మర్చిపోదండి. పిల్లలకు ఉన్న టాలెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. పిల్లలకైతే నేను చెప్తున్నా రియల్గా. సో సూపర్గా చేశారు. సో చూసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి. నేను మధ్యలో మ్యూజిక్ తీసుకుంటే వాయిస్ ఓవర్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. సో చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకు మీరు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, మ్యూజిక్స్ అనేది ఇవ్వచ్చు కదా అనేసి అనుకుంటారు. సో ఇలా ఇవ్వడం వల్ల మనకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందండి. సో అందుకనేసి నేను కొంచెం మ్యూజిక్స్ తీసుకుంటూ నా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో తప్పకుండా చూడండి. వాళ్ళు చూడండి ఎంత చక్కగా అంటే అంత చక్కగా చేశారండి. వీడియో అయితే చాలా జూమ్ చేసి మరి క్లియర్గా రావాలని అయితే షూట్ చేశాను. సో చాలా బాగా చేశారండి. రియల్గా చూస్తుంటే మనం రియల్గా ఇక బయటికి వెళ్ళి చూస్తాం కదా సినిమాలో, అలా మూవీస్ అలానే ఉందండి. సో అట్నే చూపించారు. పిల్లలైతే రియల్గా సూపర్గా ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేశారో తెలియదు కానీ సో రియల్గా అయితే సూపర్గా చూపించారు. సో ఇక్కడ కొంచెం మ్యూజిక్స్ అనేది ఇస్తున్నాను, ఒకసారి అయితే చూసేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. సో అక్కడ మనకు సాంగ్స్ వస్తున్నప్పుడు అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నప్పుడు అయితే రియల్గా మనం సినిమా హాల్లో కూర్చొని సినిమా చూస్తున్నాం అన్నట్టుగా అట్నే ఉంది రియల్గా చెప్పాలంటే. సో వాళ్ళు ఎప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేయకుండా కంప్లీట్గా అయితే ఆ పర్ఫార్మెన్స్ అంతా కంప్లీట్ చేశారండి. వాళ్ళు రియల్గా వాళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారో తెలియదు కానీ చేయడం అయితే సూపర్గా చేశారు. సో ఇక్కడ అసలు వాళ్ళు ఫైటింగ్లు చేయడం కానీ, వాళ్ళు ఆ టైంకి ఏ టైంకి ఎలా ఉంటుందో అలా చేయడం కానీ అసలు ఫుల్గా నీట్గా అయితే చూపించారండి వాళ్ళు. సో ఇక్కడ ఫైటింగ్స్ కనుక చేస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి. ఇంకా సూపర్ అంటే సూపర్ ఉందండి. సో రియల్గా మనము మూవీ చూస్తాం కదా, దేవుళ్ళ మూవీ, అది ఆ మూవీ లాగానే గెటప్ అనేది మొత్తం ఫినిష్ చేశారు వాళ్ళైతే. సో తప్పకుండా చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మీకు ఎలా అనిపిస్తుంది తెలుసుకుంటాను. సో కామెంట్ చేయడం వల్ల సో మీకు ఈ అవతారం అనేది ఎలా అనిపించింది, వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నేను తెలుసుకుంటాను. తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇదైతే సూపర్ అండి. 5th క్లాస్లోనే ఇంత టాలెంట్ ఉందంటే పిల్లలకి, వాళ్ళు క్లాస్ పెరుగుతున్న కొద్దిగా వాళ్ళ టాలెంట్ అనేది ఒక వేరే లెవెల్లో ఉంటుంది అనేసి అయితే మనం అనుకోవచ్చు వాళ్ళ చూసిన తర్వాత. సో చూడండి ఎంత మంచిగా చేస్తున్నారో, నాకైతే రియల్గా సూపర్గా అనిపించిందండి, చెప్తున్నాను కదా. సో మూవీ చూసి నేనైతే రియల్గా మూవీ అనేది చూడలేదు ఇప్పటివరకు, కానీ ఇదైతే సూపర్ అంటే సూపర్ ఉంది. సో మీకు మొత్తం చూసిన తర్వాత ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంతసార్లు చెప్తున్నా ఎందుకనేసి అనుకోవద్దు, ఎందుకంటే ఇంత క్లియర్గా వీడియో తీసి పెట్టాను కాబట్టి. వాళ్ళు చిన్న పిల్లలు ఇలా చేయడం వల్ల మనకు ఎంత ఎనర్జీగా ఉంటుందో చెప్పండి, నిజంగా అందుకనేసే చెప్తున్నాను. ఇక్కడ చూసారా అండి, ఎంత అంటే ఎంత హైలైట్గా ఉంది కదా. సో రియల్గా అండి వాళ్ళు చూస్తున్నప్పుడు అయితే ఆ 2 కళ్ళు అయితే సరిపోలేదు, చెప్తున్నాను కదా రియల్గా. సో చూడండి ఎంత అంటే అంత చక్కగా పర్ఫార్మ్ చేశారండి. సో ఇక్కడ చూసేయండి కొంచెం మ్యూజిక్. సో
చూడండి అండి, ఎంత చిన్న పిల్లలు కనుక వాళ్ళు ఎంత టాలెంట్తో చేస్తున్నారో, ఏది కనుక మిస్టేక్ చేయకుండా నీట్గా చేశారండి. సో రియల్గా వాళ్ళు ఇంత మంచి చేయడం అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అండి. సో చూసే వాళ్ళకి మనకే అంత హ్యాపీగా ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మనమైతే అర్థం చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగా చేశారండి, రియల్గా చెప్తున్నాను కదా. సో నేను ఇంతవరకు ఏ స్కూల్లో ఇలా అయితే చూడలేదండి. నేను ఇప్పటి వరకు నేను చదువుకున్న స్కూల్లో కనుక ఇంతవరకు నేను చూడలేదు, రియల్గా చెప్తున్నాను. సో ఇది ఫస్ట్ టైం అండి వాళ్ళు ఇంత నీట్గా చేయడము, నేను చూడడం అయితే ఫస్ట్ టైము. చాలా మంది సో ఈ గెటప్కి తగ్గట్టుగా వాళ్ళు అయితే పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి. సో ఎక్కడ మిస్టేక్ చేయకుండా ఏ స్టెప్స్ ఎక్కడున్నాయి అనేది చాలా చక్కగా గుర్తు పెట్టుకున్నారు. ఏందో కానీ సూపర్గా చేశారు. చోట్ల చూసినా కానీ ఇంత మంచిగా ఇంత మంచిగా డ్యాన్స్ చేస్తూ వాళ్ళు కొన్ని మిస్టేక్స్ కనుక చేయకుండా చేస్తున్న వాళ్ళకైతే రియల్గా ఇక్కడనే చూశానండి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చాలా యాన్యువల్ డే చూశాను, కానీ ఇక్కడ ఇంత పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళకైతే చూడలేదు. అంటే దశావతారం గెటప్ వేసిన వాళ్ళకి ఇంత పర్ఫార్మెన్స్ చేసినది అయితే నేను ఎప్పుడు చూడలేదు. రియల్గా సూపర్ అంటే సూపర్ చేశారండి ఈ పిల్లలైతే. సో ఎంతసేపు చూసిన వాళ్ళకు అసలు బోర్ కొట్టినట్టుగా, రియల్గా మూవీ మనం చూస్తున్నాం, రిలీజ్ అయింది ఈరోజే అన్నట్టుగా అంత చక్కగా చేశారు. సో మూవీలో కనుక అక్కడక్కడ వాళ్ళు కట్ చేసి ఎడిటింగ్ చేసి ఉంటారు, కానీ వీళ్ళకైతే ఎక్కడ కట్ చేయడం లేదు. మనము ఎక్కడ మిస్టేక్ చేయకుండా కరెక్ట్గా వాళ్ళకు ఎట్లా నేర్చుకున్నారో అట్నే పర్ఫెక్ట్గా అయితే చేశారు. సో మీరే చూడవచ్చు కదా ఎంత చక్కగా చేస్తున్నారు వాళ్ళు అసలు. సో నాకైతే సూపర్ అనిపించిందండి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తూనే కదా తెలిసేది. తప్పకుండా కామెంట్ చేయండి. సో ఎందుకంటే ఇన్నిసార్లు అడుగుతున్నా అనేసి అనుకోవద్దు. సో మీరు కామెంట్ చేయడం వల్ల మీకు పిల్లల పర్ఫార్మెన్స్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఇలాంటి వీడియోస్ అనేవి ఎక్కడైనా చూసారా రియల్గా పిల్లలు చేసినవి, మనం మూవీలో అనేది కాదు, పిల్లలు చూసిన యాన్యువల్ డే కానీ ఎక్కడైనా పార్టీలో కానీ ఇలా వాళ్ళు చేసినప్పుడు మీరు రియల్గా చూసారు లేదా తప్పకుండా కామెంట్ చేయండి. సో చూసి ఉంటే మాత్రం ఎక్కడ చూసారో ఆ ఊరి పేరా స్కూల్ పేరా ఏదైతే కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నాకైతే సూపర్ అనిపించిందండి రియల్గా. ఈ అన్నిట్లో వచ్చేసి వీళ్ళు కానీ అందరు పిల్లలండి, అన్ని డ్యాన్స్ పిల్లలు అయితే చక్కగా చేశారు. సో వాళ్ళకైతే ఇదైతే ఫస్ట్ అంటే వీళ్ళు అయితే సూపర్ చేశారండి. వాళ్ళకు ఫస్ట్ ఫ్రై చేయొచ్చు అందరికన్నా ముందైతే. సో అందరు పిల్లలు ఎక్కడ మిస్టేక్ చేయకుండా అందరు చాలా చక్కగా చేశారు. సో తప్పకుండా ఈ కామెంట్ చేసి అలాగే మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీకు ఎలా వచ్చిందో మాత్రం ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో సీతాదేవి వచ్చినప్పుడు కనుక వాళ్ళు ఎలా రావడము, ఎలా మొత్తం అంటే మనకు ఎలా ఉంటుంది మనకు మూవీలో అలానే సేమ్ టు సేమ్ అలానే ఫ్రింట్ అండి అలానే చూపించారు మనకైతే పిల్లలు. సో మీరు తప్పకుండా చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మధ్యలో ఎంత ఒక్కసారి డబుల్ మన సౌండ్ రాగానే అందరైతే భయపడ్డారో అట్లా వస్తుంది, ఆ బాంబుల్ సౌండ్ లాగా వస్తుంది. సో చాలా మంచిగా అయితే మొత్తం వాళ్ళు పెట్టుకున్నారండి పిల్లలు కానీ అక్కడ ఏమేమి మనకు కావాలో మొత్తం అరేంజ్ చేసుకున్నారు. సో ఇదండి వీడియో, ఎలా ఉంది కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.